సరే సెల్ఫీ ఇస్తానని భూమి చెప్పటంతో, ఉదయ్ నువ్వు అలా పక్కకు వెళ్ళి నిల్చో, మేము మేడంతో సెల్ఫీలు తీసుకోవాలి అని ఆ అమ్మాయిలు అంటారు. ఏంటి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో సెల్ఫీలు తీసుకుంటూ నన్నే పక్కకు వెళ్ళమంటారా అని ఉదయ్ అడగటంతో, అవును మరి సెలబ్రిటీల భర్తలు అంటే అలాగే పక్కనే ఉండాలి అని ఆ అమ్మాయిలు చెప్తారు. సరే అలాగే తీసుకోండని ఉదయ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, చూసావా నాకు కాబోయే భార్యకి ఎంత రేంజ్ ఉందో అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అవునురా, ఏదేమైనా నువ్వు భలే పడేసావే ఆ అమ్మాయిని అని ఫ్రెండ్స్ అడగటంతో, రేయ్ నేను పడేయలేదురా, అలాంటి వాళ్ళని పడేయాలంటే చాలా కష్టం. మేము వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ నాన్న ఈ సంబంధం ఒప్పుకున్నాడు అని ఉదయ్ చెప్పుకు వస్తూ ఉంటాడు. ఎవరినైనా ఆకర్షించే అణకువ, అందం అన్నీ కూడా ఓ స్థాయిలో ఉన్నాయిరా ఆ అమ్మాయికని ఫ్రెండ్ అంటుంటే, ఏ స్థాయిలో ఉన్నా ఆ అమ్మాయి పక్క స్థానం మాత్రం నాదేనని ఉదయ్ కాలర్ ఎగరవేసుకుంటూ చెప్తూ ఉంటే, అప్పుడే గగన్ పార్టీలో అడుగు పెడతాడు. అప్పుడే కొంతమంది వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. రేయ్, ఈ సిటీలో ఉంటూ మంచి బిజినెస్‌లో ముందుకు రానిస్తున్న వారు ఎవరో తెలుసా అని ఒకతను అంటే, ఎవరని ఇంకొకతను అంటాడు. ఇంకెవరో కాదురా గగన్ గారు. ఇప్పుడు ఆ గగన్ గారు కూడా ఈ పార్టీకి వస్తున్నారంట. అదిగో వచ్చేసాడు చూడు అని చూపిస్తూ ఉంటారు. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ గగన్ గారు ఈ పార్టీకి వస్తున్నారా అని వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ, సార్ మీరంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్ అని ఒకరు చెప్తే, సార్ మా ఫోన్‌లో కూడా మీ ఫోటోనే ఉంటుంది సార్, ఇన్స్పిరేషన్‌గా పెట్టుకున్నాను సార్ అని ఇంకొక లేడీ చెప్తూ ఉంటుంది. ఓహ్! థ్యాంక్ యూ అని గగన్ చెప్తూ ఉంటాడు. సార్ మీలాంటి వాళ్ళు మాకు రోల్ మోడల్ సార్, మాకు సెల్ఫీలు ఇస్తారా అని వాళ్ళు అడుగుతూ ఉంటే, ఓకే తీసుకోండి అని గగన్ అంటాడు. అలా ఒక అమ్మాయి ఇంకా ఇద్దరు వ్యక్తులు గగన్‌తో సెల్ఫీలు దిగుతూ ఉంటే భూమి ఇదంతా చూస్తూ ఉంటుంది. గగన్ కూడా భూమి వైపు చూస్తూ ఉంటాడు. తరువాత శారద గుడికి వచ్చి, ఏంటి పూజారి గారు ఈరోజు గుడంతా చాలా సందడిగా ఉంది అని అడగటంతో, అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారమ్మా భర్తలతో అని చెప్పటంతో, అప్పుడే పక్కనున్న ఇంకొక పూజారి గారు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారో చెప్తూ ఉంటారు. ఎవరైనా సుమంగలిగా ఉండాలనుకున్నా, భర్త అష్టైశ్వర్యాలతో తులతూగాలనుకున్న ఈ వ్రతం చేసుకుంటారు అని చెప్తూ ఉండటంతో, నేను కనుక ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే ఆయన కలకాలం సంతోషంగా ఉంటారు కదా అని శారద మనసులో అనుకుంటూ, పూజారి గారు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అని శారద అంటుంది. సరేనమ్మా నువ్వు మీ భర్తతో వచ్చావా అని అడగటంతో, ఆయన రాలేనంత దూరంలో ఉన్నారండి, నేనొక్కదాన్నే చెయ్యకూడదా అని శారద అంటుంది. అమ్మ, మీ భర్త ఉత్తరీయాన్ని తెప్పించి పక్కన పెట్టుకొని చెయ్యొచ్చమ్మా అని చెప్పటంతో, ఇప్పుడు ఆ ఉత్తరీయాన్ని ఎలా తెప్పించటం అని శారద ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత కేపీ పంచె కట్టుకుంటూ ఉంటే, నాన్న ఈ పంచె కట్టుకోవటం నాకు అస్సలు చేత కావటం లేదు, నా వల్ల కాదు అని చెర్రి అంటే, రేయ్ నేను కడతాను కదా అని కేపీ దగ్గరుండి కడుతూ ఉంటారు. తర్వాత నక్షత్ర మంచిగా చీర కట్టుకొని, అత్తయ్య నేను ఈ శారీలో ఎలా ఉన్నానంటూ రావటంతో, మహాలక్ష్మిలా ఉన్నావు నక్షత్ర అని మీరా పొగుడుతూ ఉంటుంది. నేను మహాలక్ష్మిని కాదు, నీ కొడుకు చెర్రి పాలిట వాడి పాలిట మృత్యు దేవతని అని మనసులో అనుకుంటూ, అత్తయ్య ఈ పూజ సందర్భంగా మనం భర్తలకి ఏమిచ్చినా వాళ్ళు తినాలి తాగాలా అని నక్షత్ర అడగటంతో, అవును నక్షత్ర, ఇదిగో ఈ రాగి చెంబులోని తీర్థాన్ని నువ్వు చెర్రీకి ఇస్తే తప్పకుండా తాగాల్సిందే ఈరోజు అని మీరా చెప్తుంది. అవునా అత్తయ్య, సరే ఇలా ఇవ్వండి నేను దేవుడి దగ్గర పెడతాను అని ప్రసాదాన్ని ఆ చెంబుని చేతిలోకి తీసుకుంటుంది. మీరా పక్కకు వెళ్ళగానే, రే చెర్రీ ఈ రోజుతో నీ కథ ముగిసిపోతుంది, ఈరోజు నీ చావుని నేను కళ్ళ చూస్తాను, ఇక నీ పీడ నాకు వదిలిపోతుంది అని ఆ తీర్థపు చెంబులో విషం కలిపేస్తుంది. తర్వాత వాటిని పట్టుకొని, పూజారి గారు మేము ఎక్కడ కూర్చోవాలి? పీటలపై కూర్చొని పూజ చేయాలి కదా అని నక్షత్ర అడగటంతో, ఇదిగోనమ్మా మీరిక్కడ కూర్చోండి, మిగతా జంట ఆ పక్కన ఉన్న పీటలపై కూర్చుంటారు అని పూజారి గారు చెప్పటంతో, వాళ్ళు కూర్చోవాలనుకున్న చోట ఆ విషం కలిసిన తీర్థపు చెంబును పెడుతుంది. "ఆ! రా చెర్రీ వచ్చి కూర్చో, పూజ చేద్దాం" అని నక్షత్ర అంటే, చూడు మరీ ఓవర్ చేయకు, అమ్మ నాన్న వచ్చిన తర్వాత కూర్చుందాంలే అని చెర్రీ చెప్తాడు. శారద కేపీకి ఫోన్ చేసి, ఏవండి మీ ఉత్తరీయం కావాలి, ఇక్కడ వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్నాను అని చెప్పటంతో, సరే నేనే వస్తున్నానులే అని కేపీ అంటాడు. మీరు రానవసరం లేదు, మీ ఉత్తరీయం పంపించండి అని శారద అంటే, అంటే నా ఉత్తరీయమైనా ఎవరు తీసుకొస్తారు శారద, నేనే వచ్చి ఇస్తాను అని కేపీ అనడంతో, సరే ఎదురు చూస్తూ ఉంటానని శారద అంటే, నా కోసమే కదా అని కేపీ ఆనందపడుతూ ఉంటాడు. కాదు మీ ఉత్తరీయం కోసం అని శారద చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మీరా గదిలోకి రాగానే
ఇంతసేపేపి లేకపోవటంతో రే చెర్రీ మీ నాన్న కనిపించట్లేదు చూసావా అని అడగటంతో ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కదమ్మా ఉండు ఫోన్ చేస్తాను అని అయ్యో ఫోన్ కలవడం లేదమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న అని మీరా చెర్రీ ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత గగన్ ఇంకా సెల్ఫీల మీద సెల్ఫీలు అందరికీ ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఉదయ్ ఫ్రెండ్స్ ఇదంతా చూస్తూ ఉంటే ఉదయ్ చూసి మాత్రం మండిపడుతూ ఉంటాడు. భూమి దూరంగా నిలబడి గగన్ని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. రే మామ గగన్ని చూసావా సొంత కాళ్ళ మీద బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చి నిలబడ్డారా ఇప్పుడు చూడు మంచి పేరున్న బిజినెస్ మ్యాన్లా అందరితో ఎలా సెల్ఫీలు దిగుతున్నాడో పేరుకు పేరు డబ్బుకు డబ్బు అందానికి అందం అన్నీ ఉన్నాయిరా మనోడికి. గగన్ నీ వైఫు ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారంట పెళ్లి వరకు కూడా వెళ్ళారంట అని అంటే అయినా కూడా మనోడు చూడు సెలబ్రిటీ అయిన భార్యని పెళ్లి చేసుకుంటూ అన్నీ కూడా భార్య నుండి ఆస్తులు గీస్తులు అన్నీ వస్తున్నాయి కదా మన గగన్ లాగా అయితే మనోడు కాదులే అని వాళ్ళు ఉదయనే ఎగతాళి చేస్తూ ఉంటారు. రే అంటే నువ్వు భూమికి సెకండ్ హ్యాండా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. రే వాళ్ళేమీ ప్రేమించుకోలేదు పెళ్లి పెద్దలు కుదిరిస్తే ఒకరి అభిప్రాయాలు ఒకరికి కుదరక దూరంగా ఉన్నారు అంతే అని ఉదయ్ సర్ది చెప్తూ ఉంటాడు. రే వాళ్ళిద్దరూ చూడరా ఒకరికి ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అని ఫ్రెండ్స్ చెప్తుంటే ఇప్పుడు చూడు వాణ్ణి ఎలా ఫూల్ చేస్తాను అని ఉదయ్ అనుకుంటూ సెల్ఫీలు ఇస్తున్న గగన్ దగ్గరికి వెళ్ళి రే నేనేదో క్యాజువల్గా పిలిస్తే సిగ్గు లేకుండా ఎలా వస్తావని నిలదీస్తూ ఉంటాడు. దాంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటే మీరు పిలిచినందుకు రాలేదు నేను పిలిస్తే వచ్చాడు అని భూమి కవర్ చేస్తూ ఉంటుంది. భూమి ఇది నేను నా ఫ్రెండ్స్కి ఇస్తున్న బ్యాచిలర్స్ పార్టీ నువ్వెలా పిలుస్తావు అని ఉదయ్ అంటే ఫ్రెండ్స్ మీకే కాదు నాకు కూడా ఉంటారు కదా మీరు మీ ఫ్రెండ్స్ని పిలిస్తే నేను నా ఫ్రెండ్ని పిలుచుకున్నాను మీకేమైనా ప్రాబ్లమా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని భూమి అనడంతో నో 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 నువ్వు రా భూమి నా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను అని గగన్ ముందరే భూమి చేయి పట్టుకొని ఉదయ్ తీసుకువెళ్తూ ఉంటాడు. వీళ్ళు నా ఫ్రెండ్స్ అని ఉదయ్ ఇద్దరిని పరిచయం చేస్తూ ఉంటే నమస్తే అని భూమి నమస్కారం పెడుతూ ఉంటుంది. మీరు ట్రెడిషనల్ డ్యాన్సే అనుకున్న సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారే అని ఫ్రెండ్స్ అంటారు. రండి సెల్ఫీలు తీసుకుందాం అని ఉదయ్ భూమి భుజంపై చేతులు వేసి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్న గగన్కి రగిలిపోతూ ఉంటుంది. వెయిటర్ అని పిలవగానే అక్కడ వెయిటర్ వెళ్తూ ఉంటాడు. వెంటనే రా తీసుకొని గట్టుగుట తాగేస్తూ ఉంటాడు. సార్ 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 అది రా సార్ అని వెయిటర్ చెప్తుంటే ఇక్కడ రగిలిపోతూ ఉంటే రా ఏంటి ఏదైనా తాగేయచ్చు అని 4 గ్లాసులు తాగేస్తారు. నాకింకా కావాలి వెళ్ళి తీసుకురా అని గగన్ చెప్తాడు. రా భూమి డ్యాన్స్ చేద్దాం అని ఉదయ్ అనడంతో డ్యాన్సా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. కమాన్ భూమి అంటూ ఉదయ్ భూమితో డ్యాన్స్ చేస్తూ ఉంటే గగన్ మరింత మందు తాగుతూ ఉంటాడు. ఇక భూమి గగన్ వైపే చూస్తూ ఉదయ్తో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఉదయ్ రే చూసారా నేను భూమితో ఎలా డ్యాన్స్ చేస్తున్నాను అని ఉదయ్ చెప్తుంటే రే నీ భార్య నీతో డ్యాన్స్ చేస్తున్నా కూడా చూపులన్నీ కూడా ఆ గగన్ గాడి వైపే ఉన్నాయిరా చూస్తున్నావు కదా అని ఫ్రెండ్ అంటాడు. రే చూడరా ఇప్పుడే చూడు నేను భూమితో ఆ గగన్ గాడి ముందరే ఐ లవ్ యూ నాకు ఎలా చెప్పించుకుంటాను అని ఉదయ్ చెప్తాడు. మాకు నమ్మకం లేదురా కష్టమే మామ అని ఫ్రెండ్స్ అంటారు. రే మందు తాగేస్తే అన్నీ బయటికి వస్తాయిరా అని ఫ్రెండ్స్ చెప్తుంటే తను తాగదురా డ్రింక్ చేయదు అలవాటు లేదు అని ఉదయ్ చెప్తాడు. రే కూల్ డ్రింక్లో కలిపిస్తే తనే తాగుతుంది మామ అని ఫ్రెండ్స్ చెప్తారు. సరే అలాగే అని ఉదయ్ అంటాడు. అలా భూమి కూడా మందు తాగటం వల్లే గగన్ భూమి ఇద్దరు ఇక గుడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసేసుకుంటారు.